Christian. నేను యవనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు And God anointed me because I sought for the baptism in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిజం కోసం నేను చూశాను కాబట్టి దేవుడు నన్ను అభిషేకించాడు. And I sought for anointing to preach the word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నేను అభిషేకం కోసం అడిగాను కాబట్టి. When I was 23 years old, నాకు 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు I used to pray and fast and pray and fast. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. When I was working in the Navy, నేను నావికా దళంలో పనిచేస్తున్నప్పుడు God anointed me. దేవుడు నన్ను అభిషేకించాడు. And he gave me ability to speak. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి సామర్థ్యాన్ని కలుగజేశాడు. All the other people in the church were 40, 50 years old. సంఘంలో మిగిలిన వాళ్ళందరూ 40, 50 సంవత్సరాలలో ఉన్నారు. They were jealous of me. నన్ను చూసి అసూయపడేవాళ్ళు వాళ్ళు. Who is this young person? ఈ యవనస్తుడు ఎవరు? Why all these other people want to listen to him? ఎందుకు ఆయన చెప్పే మాటలు వీళ్ళందరూ ఎందుకు వినాలి? So they would not let me preach. కాబట్టి నేను బోధించడానికి వాళ్ళు అనుమతించేవాళ్ళు కాదు. They'd make me sit down. వాళ్ళు నన్ను కూర్చొని పెట్టి ఉండేవాళ్ళు అంతే. The Lord said, sit down. అప్పుడు ప్రభు చెప్పాడు కూర్చో. Don't fight for position. ఒక స్థానం కోసం ఇప్పుడు తిరుగుబాటు చేయొద్దు, కొట్లాడొద్దు. So I never asked them to make me speak or any such thing. కాబట్టి నేను మాట్లాడతానని ఎప్పుడు వాళ్ళని అడగలేదండి. So you know what I did? నేనేం చేశాను తెలుసా? I had to go to the streets. నేను వీధుల్లోకి వెళ్ళేవాడిని. And I would preach in the road. నేను ఆ వీధుల్లో రోడ్డు మీద నిలబడి ప్రకటించేవాడిని సువార్త. Preach on the road, you don't need anybody's permission. రోడ్ల మీద ప్రకటించాలంటే సంఘంలో ఎవరు అనుమతి అవసరం లేదు. So after I finished my work, నేను నా పని ముగించుకొని I would take another brother. నేను ఇంకో సహోదరుని తీసుకొని And go and stand on this road and preach the gospel. నేను ఆ వీధుల్లో నిలబడి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడిని. And those people who preach in the church never used to come there. ఆ సంఘంలో బోధించే వాళ్ళు అక్కడికి రారు. They only wanted honor in the church. ఎందుకంటే ఆ సంఘంలోనే వాళ్ళకి ఘనత కావాలి. I say, Lord, I don't want any honor. ఓ ప్రభువా నాకు ఎటువంటి ఘనత అవసరం లేదు. I want to tell people about Jesus. ఓ ప్రభువా యేసు గురించి నేను ప్రజలకు తెలియజేయాలి. And if there are a lot of people on the street who don't know about Jesus, I'll tell them. ఆ రోడ్ల మీద యేసుని తెలియని వాళ్ళు అనేక మంది ఉంటారు. When I travel in the buses and trains, I'd give out tracts because I want to tell people about Jesus. నేను బస్సుల్లో రైల్లో ప్రయాణించేటప్పుడు పత్రికలు ఇస్తూ ఉండేవాడిని, ఎందుకంటే యేసు గురించి వాళ్ళకి తెలియజేయాలి. So many people made fun of me, called me the devil and all that. అనేక మంది నన్ను చూసి నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, దయ్యం అని పిలిచేవాళ్ళు. I said it doesn't matter. నేను చెప్పాను నేనేం పట్టించుకోను దీన్ని. I am not ashamed of Jesus Christ. యేసుని గురించి నేను సిగ్గుపడను. Jesus was not ashamed to hang in an underwear on the cross. యేసు క్రీస్తు ప్రభువు బట్టలు సరిగా లేకుండా ఆ శిలువ మీద నా కోసం వేలాడబడటానికి సిగ్గుపడలేదు. Everybody mocked him. He was not ashamed. అందరూ ఆయన అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, ఆయన సిగ్గుపడలేదు. To hang there for me. ఆయన నా గురించి సిలువ వేయబడ్డాడు. I said, Lord, I'll never be ashamed to tell people about you. ఓ ప్రభువా నీ గురించి చెప్పడానికి ప్రజలకు నేను ఎప్పుడు సిగ్గుపడను. When I worked in a ship, everybody knew I am a disciple of Jesus. నేను ఓడలో పనిచేస్తున్నప్పుడు నేను యేసు ప్రభు యొక్క శిష్యుడని అందరికీ తెలుసు. I did not keep quiet about it saying, oh, then I won't get promotion. అయ్యో యేసు గురించి చెప్తే నాకు పదోన్నతి రాదేమో అని నేను ఎప్పుడు నోరు మూసుకొని కూర్చోలేదు. There are Christians like that today. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. They won't make it known that they are out and out disciples of Jesus. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యులుగా ఇతరులకు తెలియాలని అనుకోరు వాళ్ళు. Then they may not get promotion. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ప్రమోషన్లు రావు. They love their job more than they love Jesus. వాళ్ళు యేసు ప్రభుని ప్రేమించే దానికంటే వాళ్ళు ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారు. You think the fire of God will come on such people? మీరు అనుకుంటున్నారా అటువంటి మీద దేవుని యొక్క అగ్ని కురుస్తుందని? Not in 100 years. 100 సంవత్సరాలైనా దేవుని యొక్క అగ్ని దిగి రాదు. They will sit in CFC pretending to be good believers. వాళ్ళు ఏదో మంచి విశ్వాసులు అనుకొని CFC సంఘంలో కూర్చోవచ్చు. They can fool all the others, but they don't fool God. వేరే వాళ్ళని వాళ్ళు మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసగించలేరు. One day when Jesus comes back, ఒకనొక రోజు యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి వచ్చినప్పుడు many of these people who are standing in front of the church will be way at the back. సంఘంలో ఈ రోజు ముందు కనపడే వాళ్ళందరూ ఆ రోజు ముందు కనపడే చాలా మంది ఆ రోజు ఎంతో వెనక నిలబడతారు. And you will be surprised. ఆశ్చర్యపోతాం. You say, I thought this is a wholehearted brother and sister. అయ్యో నేనేంటి నేదో హృదయపూర్వకంగా అమడించేవాడు అనుకున్నానే. And the Lord will say, he is a hypocrite. ఈయన ఒక వేషధారి. He was a miser. ఈయన ఒక పిసినిగొట్టు. He gave all of you the impression that he is very serious Christian. ఏదో నిజమైన క్రైస్తవుడని అందరిని భ్రమ పెట్టాడు. But I saw his heart. కానీ ఆయన హృదయాన్ని నేను He చూశాను. only loved himself. తన్ను తానే ప్రేమించుకుంటాడు. He didn't love me. నన్ను ప్రేమించలేదు ఎప్పుడు. Are you like that? మీరు ఆ విధంగా ఉన్నారా? Now is the time to wake up. కాబట్టి మనం మేల్కోవటానికి సరి అయిన సమయం ఇదే. Don't feel sorry after Jesus comes back. యేసుక్రీస్తు ప్రభువు మరలా తిరిగి వచ్చి నాకు చింతించిన లాభం లేదు. That is the final examination. అది చివరి పరీక్ష. అది I am now preparing you for the final examination. చివరి పరీక్షకు మిమ్మల్ని నేను ఇప్పుడు సిద్ధం చేస్తున్నాను. Be like Abel. హేబెల్ లాగా Give ఉండండి. the best to God. దేవునికి శ్రేష్టమైన దాన్ని అర్పించాలి. If somebody like Cain takes the position, be humble and take the second place. కయ్యూను వంటి వారు ఎవరైనా స్థానాన్ని తీసుకున్నట్లయితే మీరు హేబెల్ లాగా రెండో స్థానంలో ఉండడానికి సంతోషించండి. For many years I used to just sit quietly. అనేక సంవత్సరాలు నేను మౌనంగా వెనక్కి కూర్చుండేవాడిని. Not only second place, I was sometimes 10th, 15th place. రెండో స్థానం కాదు 10వ స్థానమో 15వ స్థానమో. I said fine.
సరే, On the streets I can preach. వీధుల్లో నేను బోధించవచ్చు. I'm not ashamed of Jesus Christ. యేసుని గురించి నేను సిగ్గుపడను. And that is where God taught me to preach. అక్కడే అసలు ఎలా బోధించాలో దేవుడు నాకు And నేర్పించాడు. that is where God taught me to be bold and to be free from the fear of men. కాబట్టి మనుషుల యొక్క భయం నుండి దేవుడు నాకు అక్కడ విడుదల చేశాడు. And not to seek honor from men. మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకోకుండా చేశాడు. Now I'm not telling you to go and preach in the street. It's a little more difficult nowadays. మీరు కూడా కాబట్టి ఇప్పుడు వీధుల్లోకి వెళ్ళి బోధించమని నేను చెప్పట్లేదు. ఈ రోజుల్లో కష్టం. 50 years ago it was much easier for me in India. భారతదేశంలో 50 సంవత్సరాల క్రితం అలా చేయటం సులభంగా ఉండేది. But you can be bold for Jesus in your office. కానీ మీరు పనిచేసే స్థలంలో యేసు కొరకు మీరు ధైర్యంగా నిలబడొచ్చు. By saying I will never do anything unrighteous in my కాబట్టి అవినీతికి సంబంధించిన ఏ పని నేను చేయను. See, in heaven there's nothing unrighteous. పరలోకంలో అవినీతి అనేది ఉండదు. You want a heavenly life? మీకు పరలోక జీవితం కావాలా? You decide you will never do anything unrighteous. కాబట్టి అవినీతికి సంబంధించిన పని ఏది చేయనని మీరు తీర్మానం చేసుకోవాలి. You will never give a signature to something which is false. కాబట్టి తప్పుడు సంతకాలు ఎప్పుడు చేయకూడదు. తప్పుడు పత్రాల మీద To make some extra money for yourself. ఏదో ఎక్కువ డబ్బులు రావడానికి. Say no, I'm sorry, I can't do that. నేను చేయలేనని చెప్పాలి. When I was working in the Navy, నేను నావికాదళంలో that పనిచేస్తున్నప్పుడు happened to me many times. అనేక సార్లు నాకు ఇలా జరిగింది. I had to tell my senior officer. నాకు సీనియర్స్ గా ఉన్న అధికారులకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చేది. Salute him. నేను వారికి సెల్యూట్ చేసి And say, I'm sorry sir, I cannot do that. అయ్యా నన్ను క్షమించండి, నేను ఆ పని చేయలేను. I am a Christian. నేను ఒక క్రైస్తవుణ్ణి. And that is against my conscience. నా మనస్సాక్షికి విరోధంగా ఉంది ఇది. To sign that and do that wrong thing. దాని మీద సంతకం పెట్టి ఆ తప్పుడు పని నేను చేయలేను. Sometimes I will be transferred from there as a punishment. కొన్నిసార్లు దానికి శిక్షగా నన్ను బదిలీ చేసేవాళ్ళు. Okay. సరే, I'm not bothered about that. దాని గురించి నేను ఎప్పుడు చింతించలేదు. Or they can write a bad report about me, I won't get a promotion. తప్పుడు సమాచారం, తప్పుడు నివేదిక నా మీద రాసిచ్చేవాళ్ళు, నాకు పదోన్నతి వచ్చేది కాదు. I am only interested in promotion from God, not promotion from men. దేవుని దగ్గర నుంచి వచ్చే పదోన్నతే నాకు ఇష్టం, కానీ వీళ్ళు ఇచ్చేది కాదు. I want to ask you, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, are you seeking honor in your office or you want to please Jesus? మీ ఆఫీసులో ఘనతను మీరు కోరుకుంటున్నారా లేక ప్రభువుని సంతోషపరచడానికి చూస్తున్నారా? This is the reason why you are going to miss much when you stand before the Lord one day. యేసుక్రీస్తు ప్రభువు ఎదుట ఒకానొక దినం నిలబడ్డప్పుడు మీరు కోల్పోయే విషయాలు ఇలా ఉంటాయి. You can get a name in the church. సంఘంలో ఏదో మంచి పేరు లభించవచ్చు మీకు. But think what will happen when Jesus comes and your whole life is exposed. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మీ జీవితం మొత్తం కూడా బహిర్గతం చేయబడుతుంది. దాని గురించి ఆలోచించండి. Be like Abel. హేబెల్ లాగా ఉండండి. In heaven they always give the best to God. పరలోకంలో ఎల్లప్పుడూ శ్రేష్టమైనదానే దేవుడికి ఇస్తారు వాళ్ళు. Nobody gives to God like a miser in heaven. పిసినిగొట్టులాగా పరలోకంలో దేవునికి ఎవరేమి ఇవ్వరు. So if you want a heavenly life on earth, give the best to God. ఈ భూమి మీద పరలోక జీవితం మీరు కలిగి ఉండాలంటే శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించండి. And if somebody pushes you down, be happy to take the second place. ఎవరైనా మిమ్మల్ని అణగదొక్కినప్పుడు రెండో స్థానం తీసుకోవడానికి సిద్ధపడండి. Be happy to take the last place. చివరి స్థానం తీసుకోవడంలో సంతోషంగా ఉండండి. Don't ever seek for the place of honor. ఎప్పుడు ఘనతను కోరుకోవద్దు. See what Jesus said in Luke chapter 14. లూకా 14. Luke 14. లూకా సువార్త 14వ అధ్యాయం. He talked about people who like to have important place in a feast. విందుల్లో అగ్రపీఠముల మీద కూర్చోవాలి అని అనుకునే వాళ్ళ గురించి ప్రభు ఒక మాట చెప్పారు. Luke 14 verse 8. లూకా 14:8. When you are invited to a feast, నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు don't take the place of honor. అగ్రపీఠముల మీద కూర్చోవద్దు. Don't go and sit in the front. వెళ్ళి మొట్టమొదటి వరుసలో కూర్చోవద్దు. Somebody more important than you may come and you'll have to be pushed to the back. నీకంటే ప్రాముఖ్యమైన వారు వచ్చినప్పుడు నిన్ను వెనక్కి పంపిస్తారు. But wherever you are invited, verse 10. కాబట్టి ఎప్పుడైనా నువ్వు పిలువబడితే 10వ వచనం. Go and sit in the last seat. నీవు పోయి కడపట్టి చోటున కూర్చుండుము. That is in a feast. అదొక విందులో. In the church you must come and sit in front to listen to God's word. సంఘంలో అయితే వచ్చి మొట్టమొదటి కూర్చోవాలి, ఎందుకంటే దేవుని వాక్యం వినాలి కాబట్టి. But I find some people sit in the last seat in the church. I don't know why. కొంతమంది సంఘంలో చివర్లో కూర్చుంటారు, ఎందుకు కూర్చుంటారో తెలియదు. This is not talking about church. ఇక్కడ సంఘం గురించి కాదు. When you go to a feast, go to the last seat. విందుకి వెళ్ళినప్పుడు చివర్లో కూర్చో. Church, you come to the front. సంఘంలో ముందు కూర్చో. But people are other way around. కానీ ప్రజలు దానికి వ్యతిరేకంగా చేస్తారు. They come to the church, they'll sit in the last seat. సంఘంలోనేమో చివరి కూర్చుంటారు. In the feast they want to go first for the biryani and food. విందులేమో బిర్యానీ కోసం మొదట కూర్చుంటారు, మొదట వెళ్తారు. You got it all upside down. కాబట్టి అంతా వ్యతిరేకంగా ఉంది. Go and take the last place. Go and take the last place in the feast. కాబట్టి విందులో చివర కూర్చో. And by the time your turn comes, the biryani is finished.
కాబట్టి ఆ విధంగా బిర్యానీ అయిపోతే because you were standing last, నువ్వు చివరిలో కూర్చున్నావు కాబట్టి say praise the Lord. దేవునికి వందనాలు చెల్లించు. Because I am quite prepared to fast and feast. Both are equal for me. కాబట్టి నాకు ఉపవాసమైనా లేకపోతే విందైనా రెండు ఒకటే. It's a wonderful life. నిజంగా ఇది ఎంత అద్భుతమైన జీవితం. You will never have a complaint saying, oh, there's no food for me. అప్పుడు ఫిర్యాదులు ఉండవు, అయ్యో నా దగ్గరికి వచ్చేసరికి అన్నం అయిపోయింది అని. I have never complained about that anywhere. నేను ఎప్పుడు ఎక్కడ ఫిర్యాదు చేయలేదు దీని If గురించి. somewhere there was no food, ఎక్కడైనా ఆహారం లేకపోతే I say, praise the Lord. Lord, you wanted me to fast today, I'm ready. దేవా నీకు వందనాలు, ఏంటి నన్ను ఉపవాసం చేయమన్నావా, అయితే నీకు వందనాలు అని చెప్తాను. I decided long ago, I will never complain in my life. నేను ఎన్నో సంవత్సరాల క్రితం తీర్మానం చేసుకున్నాను, దేని విషయంలో ఫిర్యాదు చేయను. I have learned one thing. ఎందుకంటే ఒక్క విషయం నేను The only నేర్చుకున్నాను. thing serious in this world is sin. ఈ లోకంలో తీవ్రమైనది కేవలం పాపం మాత్రమే. And to complain is sin. ఫిర్యాదు చేయటం అనేది పాపం. If I don't get food somewhere in a feast, it's okay, that's not a sin. ఏదైనా ఒక విందులో నాకు ఆహారం రాకపోతే అదేం పాపమేం కాదు. I can go without the food. నేను ఆహారం లేకపోయినా కూడా ఉండొచ్చు. I don't have a complaint. నాకు ఫిర్యాదు ఏమి ఉండదు. If somebody is giving out gifts ఎవరైనా బహుమతులు ఇస్తుంటే and I am last in the line, nothing left for me, నేను ఆ లైన్లో చివరుంటే నాకేం బహుమతి రాకపోతే I say, praise the Lord, I am not worried about these earthly things. దేవా నీకు వందనాలు, ఈ భూ సంబంధమైన బహుమతులు నాకు ఇష్టం Because లేదు. nobody can take away the joy of the Lord from my heart. ఎందుకంటే నా హృదయంలో ఉన్న సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు. Because my relationship is with my heavenly Father. ఎందుకంటే నా పరలోకపు తండ్రితో నేను అనుబంధాన్ని కలిగి ఉన్నాను. So, dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి just సహోదరులు, like in heaven there is no complaint but always giving thanks, పరలోకంలో ఫిర్యాదు లేకుండా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు ఏ విధంగా చెల్లిస్తారో you also do like that, మీరు కూడా ఆ విధంగా చేయండి. and you'll find so many things change in your life. అప్పుడు నీ జీవితంలో ఎన్నో విషయాలు మారినట్లుగా మీరు చూస్తారు. God will give you many victories that you don't get otherwise. అప్పుడు వేరే విధంగా మీకు రాని జయాలు దేవుడు ఎన్నో ఇస్తాడు.